ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల నాయకులు సిద్ధాంతములు కొండాబాబు, రామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్, పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల నాయకులు సిద్ధాంతములు కొండబాబు, రామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్, పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచి ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేఘం రాజు, లింగం శివకుమార్, దారా సురేష్, సమతా సుబ్రహ్మణ్యం, కిరణ్, టి చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జేబీలు. నా పేరు సిద్ధాంతుల కొండబాబు, ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ అంబేద్కర్ భవన్లోని కాకినాడ జిల్లా మొత్తం నాయకులందరూ కూడా వర్గీకరణ అంశం మీద ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ అంశమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా తెలియజేస్తూ అనేక ఉద్యమాలు చేశాము. ఆర్టికల్ 341 సెక్షన్ ఆర్టికల్ ప్రకారంగాను వర్గీకరణ చెల్లదని చెప్పేసి ముందు కోర్టు 5 బెంచ్తో ఇచ్చింది. దాన్ని కాదని మళ్ళీ 7 బెంచ్ చేసి మోడీ సొంత ప్రయత్నాలు చేసి మోడీ యొక్క మందాకృష్ణ తోటి మనువాదులుగాను వీరిద్దరు ఆకర్షులయ్యి సుప్రీంకోర్టు తన ఆధీనంలో తెచ్చుకుని ఇవ్వకూడని తీర్పు ఇప్పించారు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క 341 ఆర్టికల్ ప్రకారంగాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు. అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు. దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము. లేనట్లయితే మేము 26 జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మాలలదే కాదు 59 కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోని రేపు జరగబోయేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ప్రతి 26 జిల్లాల కలెక్టరేట్లు ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాల అనే సోదరుడు తల్లి, పిల్ల, చెల్లి, అక్క ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. దీన్ని పోరాడి మేము సాధించుకుంటాము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో కొనియాడబడినటువంటి 341 ఆర్టికల్ ప్రకారంగా మాకు విడదీసే రైట్ ఎవరికీ లేదు. అన్టచబుల్ క్యాండిడేట్స్ అని ఏదైతే ఉన్నదో షెడ్యూల్లో చేర్చబడినటువంటి 59 కులాల్లో చేర్చకుండాను పాత యథాస్థితిగా ఉంచే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు పండు అశోక్ కుమార్, పివి రామన్ మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు అందరికీ తెలిసిందే, ఆగస్టు 1వ తేదీన అతి దారుణమైన తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి రావడం జరిగింది. దానిలో 7 బెంచ్ ధర్మాసనం రాజ్యాంగాన్ని కానీ పార్లమెంట్ని కానీ పరిగణనలో తీసుకుండా అది మనువాదులు చెప్పినట్టు మోడీ గారు ప్రభావంతో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ తీర్పు అని మాల మహానాడు మరియు మాల సంఘాలన్నీ కూడా పూర్తిగా నమ్ముతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాయి. దీనిలో భాగంగా మాయావతి గారు కానీ, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి పరాష్ పాస్వాన్ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా, అత్తవాలయ్య గారు కానీ, వీరందరూ కూడా ఎవరైతే మన దేశంలో ఉన్న పెద్ద దళిత నాయకులు వీరందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న కూడా ఆగస్టు 21న భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది. దానిలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చక్కటి బంద్ కార్యక్రమం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో వదిలేము. సుప్రీంకోర్టులో మరొక్కసారి వర్గీకరణ అనే దానికి జోలికి వెళ్లకుండా ఒక తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జేఏసీ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. అందుకని జిల్లా వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు మీకు ఈవినింగ్ తెలియజేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణకి పూనుకోవడం చాలా దురదృష్టకరం. ఎస్సీలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకి 15% రిజర్వేషన్లు కేటాయించారు. 15% రిజర్వేషన్లు కూడా
ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఐకమత్యంగా ఉన్నటువంటి ఎస్సీలని విడదీసి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఏబిసిడీలు వర్గీకరణ చేసే ఏలో 12 కులాలను చేర్చాయి, బిలో 18 కులాలని, సిలో 25, డిలో 4, మొత్తం 58 కులాలు. ఏకి 1%, బికి 7%, 25 కులాలుగా ఉన్నటువంటి దానికి 6%, డికి 1% తప్పుడు 15% చేసే. ఏలో కానీ డిలో కానీ ఎవరైనా లేకపోతే మళ్ళీ తిరిగి అది బీకే మాత్రం కేటాయిస్తున్నారు. అంటే బీకి 9% వస్తున్నాయి, సికి ఎస్సీ అంటే ఎస్సీ మాలలుగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఈ క్యాస్టులన్నీ 25 ఉన్నాయో వీళ్ళకి 6% ఉన్నాయి. మాదిగా రెల్లి ఉన్నవంత ఉపకులాలు ఉన్నాయో వీళ్ళకి 9% ఉన్నాయి. వీళ్ళు వర్గంగా చూసుకున్నట్టే తక్కువగా ఉన్నారు, ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మేము తక్కువ రిజర్వేషన్లు. ఈ విధంగా అంతరాల మధ్యన శిక్షలు పెట్టి వీళ్ళు తణుకు చేస్తే మొత్తాన్ని దీన్ని ప్రైవేటు పరం చేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర. ఇప్పటివరకు కేంద్రం కానీ రాష్ట్ర మిత్రులరా, ఈరోజు నా ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ మీద ఈ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలాసార్లు ఒకసారి కోర్టు తీర్పిచ్చింది, తర్వాత కొట్టేసింది, మళ్ళీ తీర్పు మొన్న రీసెంట్గా తీర్పిచ్చింది. ఆ తీర్పు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నది అనుకుందాం. అనుకూలంగా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు ఇంకా ఇంత బెంబేలెత్తాలి? వాళ్ళకు అనుకూలంగా ఉన్నది కదా. వాళ్ళు అనుకూలంగా ఉన్న దాని మీద కామ్గా ఉండకుండా దాన్ని అంబేద్కర్ని టార్గెట్ చేసి, ఒక మాలలను టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుచేతంటే గతంలో అందరూ కలిసి పనిచేసాం, కలిసి పనిచేసిన తర్వాత ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ నీవు అలా చేయడం వల్ల నీకు ఫలితం వస్తుందని ఊహించను తప్ప మందకృష్ణ నీకేమి ఫలితం రాదు. ఎందుచేతంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో అది లేదు. కాన్స్టిట్యూషన్ ఉన్న 31 ఆర్టికల్ రద్దు చేసే వరకు కూడా నోరు మూసుకుని ఉండవలసిన అవసరం మీకు ఉంది. కానీ మీరు ఆ పని చేయట్లేదు. ప్రతి వాళ్ళు ఎవడో ప్రశ్న ఇటు పెడితే అందులో అంబేద్కర్ని వాడని వీడని ఏకవచనంతో సంపాదించడం, ప్రపంచ దేశాలని బాబాసాహెబ్ను ఎత్తి చూపెట్టి మహాగనుడని చెప్తుంటే మీరు అతను వివక్షతవాది అని చెప్తున్నారు. చాలా దురదృష్టకరం. అందుచేత ఆ రకంగా కాక బాబాసాహెబ్ మీద నువ్వు దాడి చేసినట్లయితే ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకో. మనలో ఎక్కడెక్కడ మిమ్మల్ని నడవనివ్వరు, అసలు పేటలోకి అడిగెట్టనివ్వరు. ఏది నీ తెలివితేటలు ఎక్కడున్నాయి? నువ్వు చదువుకున్న చదువేంటి? అంబేద్కర్ చదువుకున్న చదువేంటి? నువ్వు అంబేద్కర్ని టార్గెట్ చేస్తావా? ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ ప్రపంచ మేధావని వాళ్ళు స్టాట్యూలు పెట్టుకుంటుంటే నీవు ఈ రోజుని మరి మాల మహానాడు మాదిగ దండోరా తరపు నుండి ఈ రకంగా చేయడం దురదృష్టకరం. అంచేత ఇప్పటికైనా మేము సర్దిద్దుకొని జాగ్రత్తగా ఉండాలని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక చేస్తూ, ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక. నువ్వు చాలా నష్టపోతావు. కృష్ణమాది గారిని చెబుతూ సెలవు తీసుకున్నాను. నా పేరు ఐకపుత్ర రామేశ్వరరావు.